హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్ మీరు ఐఫోన్ 13 గానీ, ఐఫోన్ 14 గానీ యూజ్ చేస్తున్నారా? అలా అయితే ఈ వీడియో మీకు డ్యామ్ షూర్‌గా అయితే యూజ్ అవుతుందనమాట. ఎందుకన్నట్లయితే ఈ వీడియోలో నేను ఐఫోన్ కెమెరా సెట్టింగ్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే ఆ సెట్టింగ్స్ ఏందో మీకే అర్థమవుతాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకి వచ్చినామంటే చెప్పా కదా ఐఫోన్ కెమెరా సెట్టింగ్ అని. అందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూసారంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఇందులో మనం ఒక్కో దాని గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. ఇందులో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫార్మాట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ 2 ఆప్షన్ అయితే మీకు కనబడడం జరుగుతుంది. అదేంటంటే ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే హై ఎఫిషియన్సీ, సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మోస్ట్ కంపాటబుల్ అనమాట. హై ఎఫిషియన్సీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకన్నట్లయితే మీ ఫొటోస్ కానీ, మీ వీడియోస్ కానీ క్లారిటీ కానీ, క్వాలిటీ కానీ హైగా ఉండాలంటే ఇక్కడ హై ఎఫిషియన్సీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రికార్డ్ వీడియో ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చాలా ఆప్షన్ అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. లైక్ 720 హెచ్డి అట్ 30 FPS, 1080 హెచ్డి అట్ 30 FPS, 1080 హెచ్డి అట్ 60 FPS, 4K అట్ 24, 4K అట్ 30, 4K అట్ 60. ఇక్కడ మాక్సిమం మనము 1080p హెచ్డి అట్ 60 FPS అయితే ఇది మనం మాక్సిమం ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ ఫొటోస్ కానీ, మీ వీడియోస్ కానీ క్లారిటీగా అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే కింద చూసారంటే ఇక్కడ 720 హెచ్డి అట్ 30 FPSలో ఒక 1 మినిట్ వీడియో తీశారంటే మీ వీడియో స్టోరేజ్ అనేది 45 MB అయితే ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇంకా అలాగే నెక్స్ట్ 1080 హెచ్డి అట్ 30 FPS తీశారంటే 65 MB అయితే ఆక్యుపై చేస్తుంది అనమాట. 1080 హెచ్డి అట్ 60 FPS తీశారంటే 100 MB అయితే ఆక్యుపై చేస్తుంది అనమాట. 4Kలో తీశారంటే 150, ఇంకా 4Kలో 30 FPSలో తీశారంటే 190, ఇంకా 4Kలో 60 FPSలో తీశారంటే 440 MB అయితే ఆక్యుపై అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్కి అయితే ఒక్కో స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే షో PIL ఫార్మాట్స్ ఉంది కదా, ఆప్షన్ కనుక ఆన్ చేశారంటే ఇక్కడ మరీ పైన స్క్రోల్ చేశారంటే ఇక్కడ కొత్త ఆప్షన్ అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. అదే 1080p హెచ్డి అట్ 25 FPS అని PIL అని బ్రాకెట్లో రావడం జరుగుతుంది అనమాట. ఈ షో PIL ఫార్మాట్ ఆప్షన్ ఆన్ చేసినప్పుడు ఈ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేశారంటే ఇక్కడ మీరు మీ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ LED లైట్స్ అలాగే ట్యూబ్ లైట్ కింద తీస్తున్నట్లయితే ఇక్కడ మీ ఫొటోస్ కానీ, మీ వీడియోస్ కానీ ఫ్లిక్కరింగ్ అయితే రాదనమాట ఈ ఆప్షన్ ఆన్ చేసుకున్నట్లయితే. ఒకవేళ ఈ ఆప్షన్ ఆన్ చేసుకున్నట్లయితే మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు లైట్స్ కింద మీ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఫ్లిక్కరింగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇంకా అలాగే నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ లాస్ట్లో ఒక ఆప్షన్ అయితే కనబడడం జరుగుతుంది అనమాట మీకు. అదే లాక్ వైట్ బ్యాలెన్స్ అనమాట. ఈ ఆప్షన్ కనుక ఆన్ చేసుకున్నట్లయితే మీరు ఫొటోస్ కానీ, వీడియోస్ తీస్తున్నప్పుడు ఒకే స్టైల్లో ఒకే కలర్ గ్రేడింగ్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఇది ఆఫ్ చేసుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఫోటో తీసేస్తాడు వేరే కలర్ గ్రేడింగ్, వీడియో తీసేస్తాడు వేరే కలర్ గ్రేడింగ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇది ఆన్ చేసుకున్నట్లయితే మీకు బెస్ట్గా అయితే ఫోటో కలర్ గ్రేడింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రికార్డ్ స్లో మోషన్ ఉంది కదా, ఆప్షన్ కనుక క్లిక్ చేసామంటే ఇక్కడ 2 ఆప్షన్ అయితే వీళ్ళు మళ్ళీ ఇవ్వడం జరిగింది అనమాట. 1080 హెచ్డి అట్ 120 FPS, 1080 హెచ్డి అట్ 240 FPS. ఇక్కడ మనము 1080 హెచ్డి అట్ 240 FPS మనం సెలెక్ట్ చేసామంటే మీ స్లో మోషన్ వీడియో అనేది క్వాలిటీగా అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుందనమాట. ఇంకా అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రికార్డ్ సౌండ్స్ ఉంది కదా, ఆ రికార్డ్ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ వీళ్ళు 2 ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుందనమాట. స్టీరో, మోనో అని. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం స్టీరో ఆప్షన్ సెలెక్ట్ చేశారంటే ఇక్కడ మీకు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు సౌండ్ అనేది ఒకే వేలో అయితే మీకు రావడం జరుగుతుందనమాట. ఒకవేళ మోనో ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ సౌండ్ అనేది రకరకాలుగా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అలాగే కింద ఆప్షన్ చూసుకున్నట్లయితే అలో ఆడియో ప్లేబ్యాక్ అనమాట. దీని కనుక మీరు ఆన్ చేసుకున్నట్లయితే దీనివల్ల యూజ్ ఏమంటే మీరు వీడియోస్ తీస్తున్నప్పుడు మీ ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ ప్లే అవుతున్నట్లయితే ఆ వీడియోతో పాటు ఈ ఆడియోని కూడా క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇది కూడా మనం బెస్ట్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట ఈ కెమెరా సెట్టింగ్స్లో. ఇంకా అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రిజర్వ్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చాలా ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. లైక్ కెమెరా మోడు, క్రియేటివ్ కంట్రోల్స్, డెప్త్ కంట్రోల్, ఎక్స్పెన్సివ్ అడ్జస్ట్మెంట్, నైట్ మోడు, యాక్షన్ మోడు, లైవ్ ఫోటో అని ఇక్కడ మీరు కెమెరా మోడ్ ఆప్షన్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ అలాగే క్రియేటివ్ కంట్రోల్ చూసారంటే ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎందుకు ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఒక ఫిల్టర్ పెట్టి ఒక ఫోటో తీసింటారు, నెక్స్ట్ వేరే ఫిల్టర్ కావాలన్నప్పుడు ఆ ఫిల్టర్కి
ఫోటో రాకుండా నెక్స్ట్ వేరే ఫిల్టర్ సెలెక్ట్ చేసుకొని ఫోటో రావాలంటే ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఇంకా అలాగే కింద చూసారంటే నైట్ మోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ గనుక ఆన్ చేశారంటే మీరు నైట్‌లో ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ చేస్తున్నప్పుడు మీ ఫోటో గానీ, వీడియో గానీ క్లారిటీగా, క్వాలిటీ అయితే రావడం జరుగుతుందనమాట. ఇంక అలాగే లైవ్ ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ గనుక ఆన్ చేశారంటే మీరు ఫోటో తీస్తున్నప్పుడు లైవ్‌గా అయితే రావడం జరుగుతుందనమాట. ఇంక నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే యూజ్ వాల్యూమ్ అప్ ఫర్ బర్స్ట్ అనమాట. దీన్ని గనుక ఆన్ చేశారంటే మీరు వాల్యూమ్ బటన్ ప్రెస్ చేశారంటే మీ ఫోటో అనేది క్యాప్చర్ అవ్వడం జరుగుతుందనమాట. ఇంక అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కాన్ క్యూఆర్ కోడ్స్ అనమాట. ఈ ఆప్షన్ గనుక ఆన్ చేశారంటే ఇక్కడ ఎక్కడైనా షాప్‌లో పేమెంట్ చేస్తున్నప్పుడు మీ క్యూఆర్ కోడ్ అనేది ఆటోమేటిక్‌గా స్పీడ్‌గా అయితే క్యాప్చర్ అవుతుందనమాట. ఇంక అలాగే షో డిటెక్టెడ్ టెక్స్ట్ ఉంది కదా! ఆప్షన్ గనుక ఆన్ చేశారంటే టెక్స్ట్ అనేది మనకి చూపియడం జరుగుతుందనమాట. మీరు ఫోటో తీసేటప్పుడు హైలైట్ అవ్వడం జరుగుతుందనమాట. ఇంక అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంపోజిషన్‌లో వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి గ్రిడ్డు, లెవెలు, మిర్రర్, ఫ్రంట్ కెమెరా, వ్యూ ఔట్‌సైడ్ ద ఫ్రేమ్ అని ఈ 4 ఆప్షన్స్ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఈ 4 ఆప్షన్స్ ఇక్కడ మీరు ఆన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకి ఫోటో గానీ, వీడియో గానీ క్లారిటీగా, క్వాలిటీగా అయితే రావడం జరుగుతుందనమాట. ఇంక అలాగే కింద చూసారంటే ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ ఉంది కదా! ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ అయితే రావడం జరుగుతుందనమాట. లైక్ స్టాండర్డు, రిచ్ కాంట్రాస్టు, వైబ్రేటు, వార్ము, కూలు ఇలా అయితే మీకు చాలా అయితే ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుందనమాట. ఇక్కడ మీకు నచ్చిన ఫిల్టర్‌ని సెలెక్ట్ చేసుకొని యూజ్ వైబ్రెంట్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీరు ఫోటో దిగేతోటి ఈ ఫిల్టర్ అయితే రావడం జరుగుతుంది. ఇంక అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రియారిటీస్ ఫాస్టర్ షూటింగ్ అనమాట. దీన్ని గనుక మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీ ఫోటోస్ గానీ, మీ వీడియోస్ గానీ ఫాస్ట్‌గా షూట్ అయితాయి. కాకపోతే ఇక్కడ ఈ ఆప్షన్ ఆన్ చేసుకున్నట్లయితే క్వాలిటీ గానీ, క్లారిటీ గానీ కొంచెం తగ్గవచ్చనమాట. మీకు కావాలనుకున్నట్లయితే ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే ఆప్షన్ ఆఫ్ చేసుకోవచ్చనమాట. ఇంక అలాగే నెక్స్ట్ చూసారంటే లాక్ స్క్రీన్ స్వైప్ టు ఓపెన్ కెమెరా అనమాట. ఈ ఆప్షన్ గనుక మీరు ఆన్ చేసుకున్నట్లయితే ఈ ఆప్షన్ ఆన్‌లో ఉన్నప్పుడు మీ మొబైల్ లాక్‌లో ఉందనుకోండి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి స్క్రోల్ చేశారంటే కెమెరా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. ఇంక అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సేవ్ క్యాప్చర్స్ టు ఫోటో లైబ్రరీ అనమాట. దీన్ని గనుక ఆన్ చేసుకున్నట్లయితే మీరు ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ క్యాప్చర్ చేసుంటారు కదా! దాన్ని డైరెక్ట్‌గా మీ ఫోటో లైబ్రరీకి అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఫైనల్‌గా చూసారు కదా! ఈ ఐఫోన్ కెమెరా సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ గనుక మీరు యూజ్ చేశారంటే మీ ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ క్వాలిటీగా, క్లారిటీగా, కలర్ గ్రేడియంట్‌గా ఇలా అయితే రావడం జరుగుతుందనమాట. ఈ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.